కల్కి నాగశ్విన్ ఏం తీసాడ్రా ఈ సినిమా. ఇలా కదా మన ప్రభాస్ ని చూడాలి అనుకున్నాం. అమితాబ్ బచ్చన్ ఏంటి, అశ్వత్థామ ఏంటి, ఇంకా కమల్ హాసన్ విలన్ గా సూపర్ ఉన్నాడు. అబ్బో ఈ సినిమాలో ఏంటి, మనం ఈ యుగం ఎండ్ అయితే ఇలా ఉంటుందా, ఒక్క కాశీ నగరమే మిగులుతుందా అన్న లెవెల్లో అశ్విన్ మనల్ని థింక్ చేసేలా చేశాడు కదా. ఇక మొన్నే ఈ సినిమా సీక్వెల్ స్టార్ట్ అయింది అన్న వార్త బయటకు వచ్చింది. సో మరి సీక్వెల్ టైటిల్ ఏంటి గురు, అది తెలియాలంటే ఈ స్టోరీ చూసేయండి మరి. గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ విజువల్ వండర్ కల్కి 2898 AD దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. విభిన్న కథలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన దర్శకుడు నాగశ్విన్ ఈ చిత్రాన్ని అద్భుతమైన కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. ఈ సినిమాలో మహానటుడు అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే ప్రధాన కథానాయికగా నటించింది. ప్రముఖ నిర్మాత సి అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విజువల్స్, కథ, నటీనటుల ప్రదర్శన అన్నీ కలిపి ఈ సినిమా ప్రేక్షకులను కొత్త లోకానికి తీసుకువెళ్ళింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఇప్పటికే స్టార్ట్ అవ్వడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే గతేడాది దీపికా పదుకునే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా వెల్లడించడంతో ఒక్కసారిగా చర్చలు మొదలయ్యాయి. మొదటి భాగంలో ఆమె పోషించిన సుమతి పాత్ర కథలో కీలకమైనది. అలాంటి పాత్రకు ఇప్పుడు ఎవరు ఎంపిక అవుతారు అనే ప్రశ్న సినీ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ సీక్వెల్ కు సంబంధించిన ప్రధాన షూటింగ్ షెడ్యూల్ కొన్ని రోజుల ముందు స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లోని శంకర్పల్లి ప్రాంతంలో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో, అలాగే విశ్వనటుడు కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ పాత్రలో నటిస్తున్న సన్నివేశాలు ప్రస్తుతం తెరకెక్కుతున్నాయని సమాచారం. త్వరలోనే ప్రభాస్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొనబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక దీపికా పదుకునే స్థానంలో ఎవరు నటిస్తారు అన్న దానిపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. మేకర్స్ ఇప్పుడు ఆ పాత్ర కోసం హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవిను సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమెకు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సాయి పల్లవి తన నేచురల్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకుల మనసుల్ని పొందింది. అలాంటి నటి ఈ భారీ ప్రాజెక్ట్ లో చేరితే సినిమా మరింత బలపడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే సుమతి పాత్ర కంప్లీట్ గా గ్లామర్ రోల్, సో సాయి పల్లవి ఇందులో అద్భుతంగా నటించగలదు. ఇండస్ట్రీలో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ సీక్వెల్ కు కర్ణ 3102 BC అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారనే వార్త. ఇది నిజమైతే కథ మరింత పూర్ణాలు, ఇతిహాస నేపథ్యంతో ముందుకు సాగుతుందనే సంకేతాలు అందుతున్నాయి. మొదటి భాగం సైన్స్ ఫిక్షన్, మైథాలజీ కలయికగా సాగగా, రెండో భాగంలో కథ మరింత విస్తృతంగా ఉండబోతుందని అంచనాలు ఉన్నాయి. సాయి పల్లవి కెరీర్ విషయానికి వస్తే, ఆమె మలయాళంలో ప్రేమం ద్వారా వెండితెరకు పరిచయం అయింది. ఆ సినిమా విజయంతోనే ఆమెకు దక్షిణాదిలో మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత తెలుగులో ఫిదా, MCA, పడిపడి లేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరోయ్, విరాట పర్వం వంటి చిత్రాల్లో నటించి తన ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది. సహజమైన నటన, డాన్స్ అన్నీ కలిపి ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇటీవల తమిళంలో శివకార్తికేయన్ సరసన నటించిన అమరన్ మంచి విజయాన్ని అందుకుంది. అలాగే తెలుగులో నాగ చైతన్యతో చేసిన తండేల్ కూడా హిట్ గా నిలిచింది. ఇలా వరుస విజయాలతో ఆమె కెరీర్ పటిష్టంగా సాగుతోంది. ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ రామాయణలో సీతాదేవి పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి దర్శకుడు నితేష్ తివారీ సుమారు 1600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా 2 భాగాలుగా రూపొందుతోంది. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా, కాజల్ అగర్వాల్ మండోదరిగా, సనీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు. ఇలాంటి భారీ ప్రాజెక్ట్ లో సీతా పాత్ర పోషించడం సాయి పల్లవికి మరో మైలురాయిగా నిలుస్తోంది. మొత్తంగా చూస్తే ప్రభాస్ కల్కి సీక్వెల్ చుట్టూ ప్రస్తుతం ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతున్నాయి. దీపికా స్థానంలో సాయి పల్లవి చేరితే సినిమా మరింత ప్రత్యేకంగా మారే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ మళ్ళీ భారతీయ సినీ పరిశ్రమలో కొత్త రికార్డులు సృష్టిస్తుందా అన్నది తెలియాలంటే రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేయక తప్పదు.